హిట్ టీవీ చూసేవాళ్ళందరికీ నమస్తే. ఎట్లున్నారు? మంచిగుంటారా? నేనైతే మస్తున్నా, జబర్దస్త్గా ఉన్నా. మరి మీరు కూడా మంచిగా ఉండాలి. ఎందుకు చెప్తున్నా ఈ మాట అంటే, అందరు తెలంగాణ రాష్ట్రంలోనైతే గీయాలనైతే మస్తు కూడా ఆగమాగం అవుతుర్రులా. ఇక ఎందుకు అవుతుర్రు అంటారా? మీరు చూస్తుర్రు ఇగో గీడ మన రేవంత్ రెడ్డి, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అయితే ఏం చేస్తుండో, అసలు ఈ జనాలను ఎక్కడెక్కడ తోలుతుండో, ఎక్కడ ఆగం పట్టిస్తుండో అని అర్థం కాక ఆగమాగం అవుతారు నిజంగా జనాలు అయితే. మరి ఇప్పుడు సంవత్సరం అవుతుందిలా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి కూడా తెలంగాణలో అయితే. మరి 9వ తారీఖు గీయాలనే పొద్దుముఖంగా ఏం జరుగుతుందో తెలిసినా, కొత్త తెలంగాణ తల్లిని మరి వాళ్ళనైతే విగ్రహాన్ని కూడా ప్రతిష్ఠిస్తున్నాడంట రేవంత్ రెడ్డి. ఏడా? సెక్రటరేట్ కాడ. మరి అత్త సొమ్ము అల్లుడు దానం అన్నట్టు గా సెక్రటరేట్ కట్టింది ఒకరైతే కూసునేది ఒకరైపోయిర్రు. ఏదైనా ఇప్పుడు హైదరాబాద్లోనే కాదు, తెలంగాణలో ప్రతిది కూడా అభివృద్ధి అయితే ఏ మాటకు గా మాట చెప్పుకోవాలి. ఎందుకంటే రేవంత్ రెడ్డి అంటే మీకు పగలేదు, నాకు పగలేదు, కానీ చేసే పని మంచిగా చేయాలని నేను కూడా చెప్తున్నా. మరి మీరు కూడా గదే అంటారు కదా. మరి గట్లా చేయకుండా ఉన్నదాన్ని మారుస్తా కాదు, జనాలకు ఇచ్చిన 6 గ్యారెంటీలు ఏమైనాయి? ఎక్కడ పోయినాయి? ఎటు తిప్పుతుండు? ఏం చేస్తుండు? ఈ జనాలను ఎట్లా ఆగమాగం చేస్తుండు? ఉచిత బస్సు అన్నాడు, మాకు కొట్లాట పెట్టిండు. మాకెందుకు ఆ ఉచిత బస్సు పెట్టి ఎవరికి పాయిదా అని ఆడోళ్ళు కూడా అంటారు. మాకు ఎక్కలేని తిప్పలు తెచ్చిపెట్టిరని కూడా అంటారు. అది పక్కన పెట్టురు. ఇక ఒక దాంట్లో తిరుగుతురు అనుకుందాం వాస్తవంగా. మరి 500 గ్యాస్ అన్నాడే, గదెక్కడ పోయింది? 500 గ్యాస్ అయితే అసలే వలుకుతలేడా. 500 గ్యాస్ ఎవరికి వస్తలేదు. ఇంకోటి, ఆడపిల్లలకైతే తులం బంగారం 1,00,000 రూపాయలతో పాటు తులం బంగారం ఇస్తా అన్నాడు. మరి గా తులం బంగారాన్ని తుంగల దొక్కిండా లేకుంటే ఆ ఏనుగుల దొక్కిండా అర్థమైతలేదు. మరి ఆ ఆడోళ్ళకు కూడా ప్రతి మహిళకు 2,500 రూపాయలు ఇస్తా అన్నాడు. ఆ 2,500 లేవు, ఏమి 200 కూడా లేవు, అయ్యి పోయినాయి. రైతు బంధు అన్నాడు, అది లేదు. రైతు బీమా అన్నాడు, అది లేదు. ఇప్పుడు రైతు రుణమాఫీ నేను మొత్తం చేసిన అని చెప్తుండు. మరి రేవంత్ రెడ్డి ఏడ చేసిండు చెప్పుర్రి? 100%లో 5% కంప్లీట్ చేసిండు. ఇంకా 95% ఎవరు తెచ్చి పెడతాడు? నీ తాత తెస్తాడా, నా తాత తెస్తాడా? ఓళ్ళు రుణమాఫీ చేస్తాడు. గీయాల 50,000 కూడా రుణం తెచ్చుకున్న రైతు నాకు 50,000 కాదు కదా, 50 రూపాయలు కూడా రుణమాఫీ కాలేదు, ఎవడాడు చెప్పినోడు, ఎక్కడోడు చెప్పినోడు నా ముందరికి తీసుకొస్తే చెప్పుతోడు కొడతా అంటుర్రాళ్ళు. ఊర్లలో పోయి జర చూడాలి రేవంత్ రెడ్డి. గీడ కాదు చూసేది, హైదరాబాద్లో కాన్వాయ్ వేసుకొని తిరుక్కుంటా, అసెంబ్లీలో కూర్చుంటా, మరి సీఎం క్యాంపస్లో కూర్చుంటా, నేను గీడ విగ్రహాన్ని మారుస్తా, గాడ గేటుని మారుస్తా, గీ మూసిని మంచిగా చేస్తా, ఇవన్నీ కాదు. ఇవన్నీ కూడా జనాలకు పనికిరానివే చేస్తున్నావు. ఎందుకు చేస్తున్నావు? రాజకీయ పరంగా మరి ప్రతిపక్ష పార్టీలతోటి మీకు పడకపోతే మీరు చూసుకోవాలి, కానీ జనాలతోటి ఆట ఆడుకొని జనాలను ఆగం చేసుడు ఎంతవరకు కరెక్టు? గీ ముచ్చట అయితే మీరు కూడా చెప్పాలి, జనాలు చెప్పాలి, రాజకీయ నాయకులు చెప్పాలి, అన్ని పార్టీలోళ్ళు చెప్పాలి, ఆఖరికి సీఎం కూడా చెప్పాలి. మరి ఆయన అయితే చెప్తలేడు. ఇంకొకటి, తెలంగాణ తల్లిని మారుస్తున్నా, కొత్త విగ్రహం పెడుతున్నా అన్నాడు. కొత్త విగ్రహము ఇప్పటికీ కొన్ని లక్షల మంది చూసిర్రులా. మరి ఆ లక్షల మంది తెలంగాణ రాష్ట్రంలో ఉన్న అందరూ చూస్తే ఏమన్నారు? ఏ మాటకు ఆ మాట చెప్దాము. ఇప్పుడైతే పాత తెలంగాణ తల్లిని చూస్తున్నాం. పాత తెలంగాణ తల్లికి ఏముంది? బంగారు కిరీటం ఉంది, చేతిలో బతుకమ్మ ఉంది. ఈ చేతిలో బతుకమ్మ ఏంటిది? తెలంగాణ ఆడపిల్లలకు ఇది జీవితాంతం కూడా ఒక ప్రతీక అనాలి. తెలంగాణ పండుగకు ఇది ప్రతిరూపం అనాలి. ఆడపిల్లలు చేసుకునే గొప్ప పండుగ బతుకమ్మ. మనకు ఆ బతుకమ్మను మించింది ఏమీ లేదు. ఒక ఆడపిల్లను పుట్టింటికి పిలుచుకొని బతుకమ్మను వేర్పించుకొని నట్టింట్లో కూర్చోబెట్టి బతుకమ్మను పేర్పించుకొని ఆడపిల్లతోటి బతుకమ్మ ఆడిపిస్తే ఆ సిరులతోటి లక్ష్మీదేవి మా ఇంటికి వస్తుంది అని ప్రతి ఒక్క ఇంట్లో మన తెలంగాణ కుటుంబాలు ఆ సెంటిమెంట్ను అయితే ఎప్పటికి కూడా ఆనవాయితీగా వస్తున్న ఈ సెంటిమెంట్ను కూడా తీసేసి ఇవాళ నువ్వు ఆడపిల్లను అవమానిస్తున్నావు రేవంత్ రెడ్డి గారు. ఇదైతే మీరు దృష్టిలో పెట్టుకోవాలి. వాస్తవంగా చెప్తున్నాము. బతుకమ్మ అంటే బతుకుకు మంచి చేసేది, బతుకుకు మంచి దారి చూపించేది, బతుకులల్లో పంట పండించేది. బతుకమ్మ అంటే అన్ని రకాల పూలతోటి అడవిలో పూసే పూలను తీసుకొచ్చి బతుకమ్మని వేడ్చుకుంటా బతుకులల్లో పంటలు పండించుకొని బంగారు భవిష్యత్తుని చేసుకునే బతుకమ్మను నువ్వు తీసేసినవి ఇవ్వాలంటే ఏం చేస్తున్నట్టంటే జనాల బతుకులల్లా మంచి జరగొద్దని నువ్వు కోరుకుంటున్నావు అని అర్థమైపోయింది. ఇంకొకటి, బంగారు కిరీటం ఎందుకు పెట్టినట్టు? తెలంగాణ తల్లి ఇన్ని రోజులు కూడా
మా ఆంధ్రుల చేతులల్లా మొత్తం ఆగం ఆగం అయిపోయి పరిస్థితులు ఇది కాకుండా ఉండి మరి అలాంటి తెలంగాణను ప్రత్యేక తెలంగాణను మనం సాధించుకున్నాం కాబట్టి మరి ఈ గియ్యాలైతే ఆ తెలంగాణ తల్లిని కిరీటం పెట్టి ఎప్పటికైనా మన తెలంగాణ ప్రజలు గొప్పగా ఉండాలి అని చెప్పేసి కూడా తలెత్తుకొనే ఉండాలి, నెత్తి మీద కిరీటం పెట్టుకొని అన్నట్టుగా ఈ కిరీటాన్ని తీర్చిదిద్దితే నువ్వు ఇవాళ కిరీటం లేకుండా చేసినావు ఇగో తెలంగాణ తల్లికి. గంతే కాదు మరి గిగో బంగారు నగలు అమ్మవారికి మన తెలంగాణ తల్లి ఎప్పుడు నిండుకుండ లెక్క కలకలలాడాలి, పొంగే కుండ లెక్క ఉండాలి అని చెప్పి కూడా అమ్మవారిని నిండుగా అలంకరించి బంగారు ఆభరణాలతోటి చూపిస్తే నువ్వేమో ఇవాళ ఇగో సాదా సీదాగా అమ్మవారికి అన్ని నగలు నేను ఇప్పేసినా నేనే దోసుకుంటున్న అమ్మవారి నగలు కూడా, అంటే తెలంగాణ గడ్డను మొత్తం నేను దోసుకోవడానికి సిద్ధంగా ఉన్నాడని చూపిస్తుండే రేవంత్ రెడ్డి అని అందరు తిట్టుకుంటారు. మరి నీకెట్లా అర్థమైతలేదో మాకు తెలుస్తలేదు. మరి ఈడ మొత్తం అమ్మవారిని అన్ని ఇప్పేసి పెట్టేసినావు, నగలు లేవు ఏం లేవు, ఒక నాను మాత్రం ఉంచినావు అంతే. అంటే ఏదో ప్రజలకు నేను 10% చేస్తే 90% నేను దోసుకుంటా అనే విధంగానైతే చేసినట్టయితే గిడనైతే క్లియర్గా కనబడుతుంది. మరి అట్లా కూడా అమ్మవారికి నగలు లేకుండా మొత్తానికి మొత్తం తీసేసినావు. ఇంకొకటి చెప్తా నేను, అమ్మవారి చేతిలో మొక్కజొన్న కంకి ఉంది, ఇప్పుడు మొక్కజొన్నలు ఇవేంటిది వ్యవసాయానికి ప్రతీకలు. మనకు ఇంత కూడు పెట్టే రైతులు చేసుకునే వ్యవసాయం. ఇవాళ పంట పండిస్తేనే మన కడుపు నిండుతుంది, ఆడ పంట పండకపోతే మన కడుపు ఎండుతుంది. ఈ విషయం తెలిసిన వాళ్ళు అందరూ ఉన్నారు, ప్రతి ఒక్కరికి. రైతే రాజని పోయిన ప్రభుత్వం చేసింది. అంటే ఇలా నేను పోయిన ప్రభుత్వంని నేను పొగుడుతున్నానని కాదు, ఎందుకు చెప్తున్నా అంటే 24 గంటల కరెంటు రావడంతో అప్పుడు రైతులకు రైతు బీమా రైతు బంధు ఇవ్వడంతో వాళ్ళు నిండుగా పండించి మన కడుపులు కూడా కడుపు నిండా తిండి పెట్టి కడుపులు నింపిన రోజులయ్యి, మరి ఇవాళ రైతులకు నువ్వు అటు రైతు బీమా ఇస్తలేవు, రైతు బంధు ఇస్తలేవు, 24 గంటలు కరెంటు ఇస్తలేవు. ఇటు చూడబోతే ఆఖరికి అమ్మవారి వ్యవసాయం అంటే తెలంగాణ మొత్తం పంటలతోటి పచ్చగా కలకలలాడాలి తెలంగాణ తల్లి అని చెప్పేసి ఆమెకు ప్రతీకగా మొక్కజొన్న కంకులు పెడితే నువ్వేం చేసినావు, కుడి చేతికి మార్చి ఇక్కడ ఇప్పుడు తెలంగాణ తల్లిని మాత్రం బతుకమ్మను ఏకంగా ఎత్తేసి హస్తం గుర్తు పెట్టినావు. మరి ఈ హస్తం గుర్తు మీదనైతే అందరైతే దుమ్మెత్తి పోస్తారు. ఏమంటారు ఎరికేనా, రేవంత్ రెడ్డి చెప్పకనే చెప్పిండు ఏమనంటే తెలంగాణ తల్లి అంటే కాంగ్రెసు, హస్తం గుర్తు తల్లి అని చెప్పకనే చెప్పిండు. మరి ఇదంతా సోనియమ్మ కోసం చేస్తుండా లేకుంటే రేవంత్ రెడ్డి భార్య కోసం చేస్తుండా అని కూడా అంటారు. అంటే భార్య ముచ్చట ఎందుకు ఎత్తింది అనుకుంటురా, గాదానికి కూడా ఉంది. ఇప్పుడు తెలంగాణ తల్లి రూపం చూడురి, సాదా సీదాగా ఎట్లా ఉండి ఇక్కడ అమ్మవారు ఎట్లుంది నిండుగా, ఇక్కడ అమ్మవారు ఎట్టుంది, కుండ ఇప్పుడు పగిలిపోయిన కుండేమో ఇక్కడ కనిపిస్తుంది, నిండు కుండేమో ఇక్కడ కనిపిస్తుంది. ఈడ భార్య రూపాన్ని అంటే రేవంత్ రెడ్డి భార్య రూపాన్ని సోనియమ్మ రూపాన్ని ఇద్దరిని కలిపి ఇక్కడ చేపించిండేమో ప్రత్యేకంగా అయినా అట్లనే ఉందని జనాలు అంటారు. ఖచ్చితంగా అట్లా అనిపిస్తుందని అంటున్నారు. అందుకే నేనన్నా వాళ్ళ భార్య ముచ్చట కూడా నేను అందుకే తీసుకొచ్చిన, అందుకే చెప్తున్నా. మరి ఈడ హస్తం గుర్తు అనేది అంత క్లియర్గా కనిపిస్తుంటే మరి ఇది పార్టీ పరంగా పార్టీ తల్లిని పెట్టినావు కానీ నువ్వు తెలంగాణ తల్లిని ఎట్లా పెట్టినావు? కాంగ్రెస్ తల్లి అనే చూపిస్తున్నావు కానీ తెలంగాణ తల్లి అని ఎట్లా చూపిస్తున్నావు? ఈ మొత్తానికైతే ఇగో ఈడ కూడా చూడాలి, కాళ్ళ వరకు చూసుకుంటే అమ్మవారికి కడియాలు లేవు, అమ్మవారికి మెట్టెలు లేవు. ఈడ మెట్టెలు ఉన్నాయి తెలంగాణ తల్లికి. అమ్మవారికి నిండు ముత్తైదువులాగా అమ్మవారు ఉండాలి. మరి మెట్టెలు ఎక్కడ పోయినాయి రేవంత్ రెడ్డి గారు? అంటే అమ్మవారు ముత్తైదు కాదా? ఏం ఉండమోసిందా? లేదు కదా. అంటే ఇట్లా అంటున్నాను, జనాలు నన్ను ఏమనొద్దు. అలాంటి రూపాన్ని ఎత్తి చూపిస్తున్నాడు. ఇలా విగ్రహ ప్రతిష్ఠ చేయబోతున్నారు రేవంత్ రెడ్డి గారు. అందుకే జనాలు అడుగుతున్నారు, మేము కూడా చాలామంది అడుగుతున్నాం కాబట్టే చెప్తున్నాము. అమ్మవారికి మెట్టెలు లేకుండా ఇలా ఉంచడం అనేది ఎంతవరకు కరెక్ట్ అని కూడా మేము అడుగుతున్నాము. మరి ఇలాంటి అమ్మవారిని తెలంగాణ తల్లిని తయారు చేసి విగ్రహ ప్రతిష్ఠ చేస్తున్నావు అంటే నువ్వు మార్పు చేర్పుల మీద పెట్టినంత ధ్యాస, అంటే గత ప్రభుత్వం చేసిన దాన్ని తీసుకొని ఈ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నాక అన్ని కాంగ్రెస్ ఆనవాళ్లే ఉండాలి అంటే తెలంగాణకు ప్రజలకు పనికొచ్చే ఆనవాళ్ళు ఏవి ఉండొద్దని చెప్పేసి అదే పనిగా పెట్టుకొని ఈ మార్పుల మీద చూపించినంత శ్రద్ధ జనాల మీద ఎందుకు చూపిస్తలేరు ముఖ్యమంత్రి గారు? మరి జనాల బాగోగుల మీద ఎందుకు చూపిస్తలేరు ముఖ్యమంత్రి గారు? జనాలకు ఇచ్చిన హామీల మీద ఎందుకు చూపిస్తలేరు ముఖ్యమంత్రి గారు? ఇవన్నీ కూడా మరి జనాల దృష్టిలో ఫెయిల్యూర్, తెలంగాణ రాష్ట్ర
కాంగ్రెస్ ప్రభుత్వంలో గెలిచినటువంటి సీఎం రేవంత్ రెడ్డి గారు ఫెయిల్యూర్ అయ్యారని జనాలు చెప్తున్నారు. మరి దీనికి కాంగ్రెస్ కార్యకర్తలు కానీ కాంగ్రెస్ నాయకులు కానీ సీఎం గారు కానీ మరి ఏం చెప్పబోతున్నారు అనేది కూడా జనాలు అయితే ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే మాకు ఇచ్చిన హామీలు ఒక్కటి కూడా నెరవేర్చలేదు. ఇప్పుడు సంవత్సర కాలం పూర్తి చేసుకున్నాడు. సంవత్సరం అయినా మాకు ఇచ్చింది 6 నెలలు 9 నెలలు 3 నెలలు అనుకుంటూ వచ్చింది. 3 నెలలు పోయింది, 6 నెలలు పోయింది, 9 నెలలు పోయింది, సంవత్సరం కూడా అయింది. మరి ఈ సంవత్సరముల్లా ఏసొంటి గ్యారంటీలు కూడా మాకు ఇయ్యలేదు, మాకు నెరవేర్చలేదు. అభయాస్తం అని కూడా పెట్టిండు. అభయాస్తం అన్నాడు, అది ఎక్కడ పోయిందో కూడా తెలియదు. అభయాస్తముల్లో అందరు మీకేమేమి కావాలో అన్ని టిక్ మార్కులు పెట్టుర్రి అని చెప్పేసి అందులో ఇచ్చిన మొత్తం కూడా 6 గ్యారంటీలను అమలు చేస్తామని చెప్పారు. అదేమీ లేదు. ఇప్పటి వరకు రేషన్ కార్డుల ముచ్చటే లేదు. మరి ఏం చేస్తున్నట్టు సీఎం రేవంత్ రెడ్డి గారు? ఇవాళ విగ్రహ ప్రతిష్ట తెలంగాణ తల్లిని ఈ రూపంలో చూపిస్తే రేపటి నుంచి నిన్ను రోడ్ల మీద ఎవరైనా తిరగనిస్తారా? అసెంబ్లీలో ఆడక సెక్రటరియట్లో పోయి కూర్చోగలుగుతావా? ఆ తెలంగాణ తల్లిని ఏమని చూసుకొని మురుచుకుంటావు అంటే అందులో మా సోనియమ్మ ఉంది, మా హస్తం గుర్తుంది, తెలంగాణ తల్లి కాదేమే కాంగ్రెస్ తల్లి అని రోజు పూజ చేసుకొని దండం పెట్టి దండేస్తావా? లేదు కదా. మరి బీఆర్ఎస్ నాయకులు కూడా అంటున్నారు, ఇప్పటి వరకు ఏ ఒక్క రోజు కూడా అంబేద్కర్ విగ్రహానికి దండ ఇయ్యనోడు ఈ రోజు ఎట్లెళ్తున్నాడు అక్కడికి? తెలంగాణ తల్లికి చెయ్యెత్తి మొక్కలేని వాడు కనీసం తెలంగాణ తల్లిలో ఏం మార్పు చేయాలి ఏం మార్పు చేయకూడదు కూడా తెలియనటువంటి సీఎం మరి ఎందుకు ఈరోజు అమ్మవారి విగ్రహాన్నే మార్చేస్తున్నాడు అనిపిస్తుంది. ఇంకొకటి సెక్రటరియట్ దగ్గర గేట్లు కూడా వాస్తుకు లేవని గేట్లు కూడా మార్పించడం కూడా జరిగింది. మరి ఘాటి మీద ఘాటికి పెట్టే బడ్జెట్ ఏదో ప్రజలకు పెడితే ప్రజలకు ఇంతో అంత ఉపయోగం అవుతుంది కదా, వాళ్ళు బతుకుతారు కదా. మరి ఫార్మా కంపెనీ అంటావు, ఇటు చూడబోతేనే గేట్లు మార్పిడి అంటావు, మూసి ప్రక్షాళన అంటావు, విగ్రహాల ప్రతిష్టాపన అంటావు, మార్పులు చేర్పులు అంటావు, గాడ ట్యాంక్ బండ్ పైన ప్రతి ఒక్క ఉద్యమ నాయకుడి విగ్రహాలు ఉన్నాయాడ, ఆంధ్ర వాళ్ళవి కూడా ఉన్నాయి. అట్లని చెప్పేసి అవి ఇప్పుడు తీసేయలేం కదా. ఉద్యమ నాయకుల విగ్రహాలు తీస్తావా, మారుస్తావా? చేతులైతే మార్చి చూపించు. మరి అక్కడ మార్చాలి కదా. ఇప్పుడు తెలంగాణ తల్లిది ఎలాగైతే విగ్రహాన్ని ఇంత మార్పులు చేర్పులు చేసి బోసిగా నిలబెడుతున్నావో అలాగే మరి ఉద్యమకారులు ఎంతో మంది ఉన్నారు, గొప్ప గొప్ప ఉద్యమాలు చేసిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళ విగ్రహాలన్నీ కూడా ఉన్నాయి. మరి వీళ్ళు ఆంధ్రోళ్ళు కదా తెలంగాణ వాళ్ళు కాదని చెప్పేసి ఆంధ్రోళ్ళు అన్నీ తీయగలవా? నువ్వు తీయలేవు కదా. ఎందుకంటే వాళ్ళు మహనీయులు, గొప్పవాళ్ళు. అలాగే తెలంగాణ తల్లి అంటే తెలంగాణ రాష్ట్రాన్నే నువ్వు అవమానిస్తున్నావు, తెలంగాణ ప్రజలను అవమానిస్తున్నట్టుగానే ప్రజలందరూ కూడా భావిస్తున్నారు. అదే హెచ్చరిక కూడా చేస్తున్నారు. ఇలాంటి పనులు చేస్తే అతి తొందరలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సీటు దిగడం ఖాయం, మేమే సీటు దింపుతాము అని చెప్పేసి కూడా అంటున్నారు. ఇప్పుడు మళ్ళీ అసెంబ్లీ సమావేశాలు కూడా మళ్ళీ మొదలైన ఈ రోజుతోటే మరి అయ్యి మొదలైతే కూడా వాటిపైన కూడా చాలా కుట్రలు జరుగుతున్నాయని కూడా అంటున్నారు. అదే విధంగా కూడా దాంట్లో భాగంగా మరి ఈ రోజున మరి తెలంగాణ తల్లిని ఇలా నువ్వు చూపిస్తున్నావంటే ప్రత్యక్షంగా తెలంగాణ ప్రజలకైతే ఒకటి అర్థమైందని నేనైతే మా హిట్ టీవీ ద్వారా కూడా నేను చెప్తున్నాను. ఏమర్థమైందంటే గత 10 సంవత్సరాల క్రితం అంటే తెలంగాణ రాకముందు తెలంగాణ ఎంత అనగదొక్కి ఉందో, ఎంత అనగారిపోయి ఉందో, ఎంత బతుకులు దిగజార్చుకొని ఉందో అలాగే మళ్ళీ నేను చేయబోతున్న తెలంగాణ రాష్ట్రాన్ని మళ్ళీ నేను అనగదొక్కబోతున్నా, మళ్ళీ నేను దోచుకోబోతున్నా, మళ్ళీ నేను సంపాదించుకొని ప్రజలను అనగదొక్కేసి అలా బతుకుల మీద నేను బలంగా ఏమంటారు గొప్ప గోపురాన్ని కట్టుకోబోతున్నా అనే విధంగా నువ్వైతే కళ్ళకు కట్టినట్టుగా ఇప్పుడు ప్రజలకు చూపిస్తున్నట్టే రేవంత్ రెడ్డి గారు. మరి ఇవన్నీ మానుకొని ప్రజలకు మంచి జరిగేటివి, ప్రజలకు హామీలు ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చే పనిలో మీరుంటే బాగుంటుందని కూడా మా హిట్ టీవీ ద్వారా తెలుపుకుంటున్నాం. చూసిరు కదా, ఇదైతే మరి మంచి ముచ్చట. ఎందుకంటే మన తెలంగాణ తల్లిని అవమానించే రకంగా ఉంది కాబట్టి ఈ ముచ్చట ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాలి. కాబట్టి ఈ పాత తెలంగాణ తల్లిని కొత్త తెలంగాణ తల్లిని చూడనోళ్ళు కూడా మస్తు మంది ఉన్నారు. కాబట్టి చూసి తెలుసుకొని దాని అర్థం ఏందో పరమార్థం ఏందో మీరు తెలుసుకుంటారని చెప్పే ఈ ప్రయత్నం నేను చేసిన. కాబట్టి ఈ ముచ్చట మంచి ముచ్చట, అందరు విన్నారని అనుకుంటున్నా, అందరికి నచ్చిందని అనుకుంటున్నా. మళ్ళా ఇంకో మంచి ముచ్చట చెప్తాందుకు మీ తానికి వస్తా. గప్పటిదాకా ఏం చేయాలి? హిట్ టీవీ చూస్తూనే ఉండాలి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్, మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.